మధురలోని బంకీ బిహారీ ఆలయ భాండాగారం తలుపులు 54 ఏళ్ల తర్వాత తెరుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైపవర్ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో భారీగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఖజానా తలుపులు తెరిచే సమయంలో అందరినీ బయటకు పంపేశారు. హైపవర్ కమిటీ సభ్యులతో పాటు న్యాయ పరిపాలనా అధికారులు 4 నామినేటెడ్ గోస్వాములను మాత్రమే అనుమతించారు. కాగా తాళం తీసినా గది తలుపులు బిగుసుకుపోవడం వల్ల అది తెరవడం సాధ్యం కాలేదు. దీంతో కట్టర్ను ఉపయోగించి తలుపులు తెరిచారు. అయితే గదిలో నీరు, బురదతో పాటు ఎలుకలున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గదిని శుభ్రం చేసిన తర్వాత అందులో ఏముంది అనే దానిపై పరిశీలించాల్సిన అవసరం ఉంది. 1971లో ఆలయ భాండాగారాన్ని పాక్షికంగా తెరవడం జరిగింది. అప్పుడు మూసిన తలుపులు ఇప్పుడు మళ్లీ తెరుచుకున్నాయి. మధురలోని బంకీ బిహారీ ఆలయ భాండాగారం తలుపులు తెరుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 54 ఏళ్ల తర్వాత ఆ తలుపులు తెరుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైపవర్ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ భారీగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఖజానా తలుపులు తెరిచే సమయంలో అందరినీ అక్కడి నుంచి బయటకు పంపించేశారు. హైపవర్ కమిటీ సభ్యులతో పాటు న్యాయ పరిపాలనా అధికారులు 4 నామినేటెడ్ గోస్వాములను మాత్రమే అక్కడ ఉంచడం జరిగింది. కాగా తాళం తీసినా సరే ఆ గది తలుపులు బిగుసుకుపోవడం వల్ల వెంటనే తెరవడం సాధ్యం కాలేదు. దీంతో కట్టర్ను ఉపయోగించి అక్కడ తలుపులు తెరవడం జరిగింది. అయితే గదిలో నీరు, పూర్తిగా బురదతో పాటు చాలా వరకు ఎలుకలు నిండి ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ గదిని శుభ్రం చేసిన తర్వాత గానీ అసలు అందులో ఏముంది అనే దానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. 1971లో ఆలయ భాండాగారాన్ని పాక్షికంగా తెరవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆలయ భాండాగారం తలుపులు మూసేశారు. అప్పుడు మూసిన ఆ తలుపులు ఇప్పుడు మళ్లీ తెరుచుకున్నాయి. चलाओ ना, बोलो बाके बिहारी लाल की। बिहारी लाल